శ్రీమాత్రి నమః. అందరికీ నమస్కారం అండి. మిథున రాశి వారికి మీ జీవితంలో ప్రత్యేకంగా గమనించాల్సిన ఒక అద్భుతమైన మహాఘట్టం అండి. రాబోయే రోజుల్లో మీకు ఘనమైన మార్పులు, అదృష్టపు ఆధిక్యత రెండూ కూడా పెరగబోతున్నాయండి. మిథున రాశి వారైన మీకు శుభవార్తలు అందజేయడానికి, ఆనందాన్ని పంచడానికి ఈ సమయం పూర్తిగా సిద్ధంగా ఉంది. ముఖ్యంగా ఆగస్టు 6, 7, 8, 9 తేదీలలో రాబోయే 4 రోజుల్లో కూడా మీకు ఏకంగా 5 మంచి శుభవార్తలు అయితే దక్కబోతున్నాయండి. మీకు లభించిపోయే ఈ అద్భుతమైన శుభవార్తలతో మీ కుటుంబంలో మరియు చుట్టూ ఉన్న వారిలో సంతోషకరమైన వాతావరణం అంచెలంచెలుగా విస్తరిస్తుంది. ఈ 4 రోజులలో విఘ్నాలు తొలగించి వినాయకుని ఆశీస్సులు, సంపదను ప్రసాదించే లక్ష్మీదేవి కటాక్షం మిమ్మల్ని ఎప్పుడూ కూడా కాపాడుతూనే ఉంటుంది. ఈ 4 రోజుల సమయం మిథున రాశి వారికి అత్యంత అదృష్టవంతమైన మరియు కీలకమైనది. మీరు ఊహించిన విధంగా అత్యంత అనుకూలమైన గ్రహ సంచారం వల్ల ఈ సమయం మీ జీవితంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఇది కేవలం మామూలు సమయం అయితే కాదండి, మరింత ప్రత్యేకమైన పవిత్రమైన యోగాలతో కూడి ఉన్న అరుదైన ఘట్టం. దాదాపు 5 సంవత్సరాల తర్వాత ఇంతటి శుభ సమయం మీకోసం ఏర్పడింది. దేవగురు బృహస్పతి మరియు బుధగ్రహం ఒకే రాశిలో అత్యంత శక్తివంతంగా కలిసినప్పుడు ఈ అరుదైన యోగం ఏర్పడుతుంది. వేద జ్యోతిష్య ప్రకారం ఈ సంయోగం సమాజంలో గొప్ప గౌరవాన్ని, కుటుంబంలో అంతులేని ఆనందాన్ని, వ్యాపారంలో అపారమైన శ్రేయస్సును కూడా అందిస్తుందండి. జ్యోతిష్య పండితుల అంచనాల ప్రకారం ఈ శుభయోగాల ప్రభావం వల్ల మిథున రాశి వారి జాతకం పూర్తిగా సానుకూల దిశగా మారబోతుంది. ప్రస్తుతం గ్రహాల స్థితిని కులంకుషంగా పరిశీలిస్తే దేవగురువైన బృహస్పతి తన ఉచ్చ స్థితి అయిన కర్కాటకంలో సంచరిస్తూ ఉన్నాడు. ఈ రాశిలోనికి గురువు జూన్ 2న ప్రవేశించక ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు కూడా ఇక్కడే ఉంటున్నాడండి. ఇక బుధగ్రహం విషయానికి వస్తే కనుక జూలై 7న మిథునంలోనికి ప్రవేశించిన బుధుడు ఆగస్టు 5వ తేదీ వరకు కూడా అక్కడే ఉన్నాడు. ఇప్పుడు సరిగ్గా ఆగస్టు 5 నుంచి కూడా బుధుడు కర్కాటక రాశిలోనికి అడుగుపెట్టాడు. అక్కడ ఇప్పటికే ఉన్న గురువుతో కలిసి ఆగస్టు 22 వరకు సంచరించనున్నాడు. ఆ తదుపరి ఆగస్టు 22న బుధుడు సింహరాశిలోనికి మారతాడండి. ఈ విధంగా ఆగస్టు 5 నుంచి ఆగస్టు 22 మధ్య కాలంలో కర్కాటక రాశిలో గురు బుధుల అద్భుతమైన సంయోగం జరిగి శక్తివంతమైన గజలక్ష్మి రాజయోగం సాకారమవుతుంది. ఈ గజలక్ష్మి రాజయోగం ఆగస్టు 5 నుంచి ఆగస్టు 22 వరకు, అంటే దాదాపు 12 రోజుల పాటు అత్యంత చురుగ్గా ఉండి మిథున రాశి వారికి అద్భుతమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఈ ప్రత్యేకమైన ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఆగస్టు 6, 7, 8, 9, 10 తేదీలలో వ్యాపార వాణిజ్య రంగాల్లో అపూర్వమైన రీతిలో కలిసి వస్తుందండి. ఆర్థికపరమైన ప్రయోజనాలు కూడా భారీగా అందుకుంటారు. కొత్త ఆదాయ వనరులు అకస్మాత్తుగా పుట్టుకొస్తాయి. ఈ రాశి వారు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ లాభాలు అందుకుని అన్ని విధాలు కూడా ప్రయోజనం పొందుతారు. అలానే కుజుడు మరియు శనిదేవుని కలయిక ద్వారా వచ్చే యోగం మిథున రాశి వారికి ఊహించని ప్రయోజనాలను చేకూరుస్తుంది. అలాగే జూలై 16 నుంచి కూడా ఆగస్టు 17 వరకు కర్కాటక రాశిలో సూర్యుడు గురుడి కలయికతో అరుదైన గురు ఆదిత్య రాజయోగం కూడా కొనసాగుతుంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత కర్కాటక రాశిలో ఏర్పడుతున్న ఈ శుభయోగం ప్రభావంతో మిథున రాశి వారికి ధనలాభం కలుగుతుంది. అలాగే కెరియర్లో తిరుగులేని పురోగతి, సమాజంలో గౌరవ ప్రతిష్టలు అత్యున్నత స్థాయికి పెరిగే అవకాశం ఉంటుందని జ్యోతిష శాస్త్రం స్పష్టంగా చెప్తుందండి. గ్రహాల సంచారాలు మానవ జీవితంపై చూపించే ప్రత్యేక ప్రభావం ఈ రోజుల్లో మిథున రాశి వారికి స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మిథున రాశి వారికి ధనస్థానంలో ఈ రాజయోగాలు ఏర్పడటంతో ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం అనేది ఉంటుందండి. మీ ఆర్థిక పరిస్థితి అత్యంత బలపడటం జరుగుతూ ఉంటుంది. అలానే గురు బుధుల యొక్క ఈ దివ్య యోగం మిథున రాశి వారికి ఆర్థికంగా విశేష ప్రయోజనాలను అయితే చేకూరుస్తూ సుదీర్ఘ కాలంలో ఎక్కడైనా నిలిచిపోయినా లేదంటే రావాల్సిన బాకీల సొమ్మును ఈ ఆగస్టు 6, 7, 8, 9 తేదీలలో అనుకోకుండా మీ చేతికి అందజేస్తుంది. అనవసరమైన ఖర్చులు పూర్తిగా తగ్గిపోయి కష్టపడి సంపాదించిన ధనాన్ని పొదుపు చేయడం సాధ్యమవుతుంది. ఉద్యోగం మరియు వ్యాపార రంగాల్లో ఉన్న వారికి అత్యంత అనుకూల వాతావరణం ఏర్పడి అద్భుతమైన లాభాలు కూడా వస్తాయండి. మీ మనోబలంతో, విడదీయరాని ఆత్మవిశ్వాసంతో పోటీ పరీక్షల్లో కూడా అద్భుతమైన విజయాలు సాధిస్తారు. మీ వృత్తి జీవితంలో ఎవరు ఊహించని స్థాయిలో పురోగతి కనిపిస్తుందండి. అలాగే మీలోని ఆధ్యాత్మిక ఆసక్తి కూడా మరింత పెరుగుతుంది. ఈ ప్రత్యేకమైన రోజులలో మీ మాట తీరులో, సంభాషణలలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ కూడా ఉంటుంది. దీనివల్ల ఎదుటి వారిని మీ మాటలతో ఇట్టే ఆకట్టుకుంటారండి. కుటుంబంలో అంతులేని సంతోషం, సామరస్యం నెలకొంటూ ఉంటాయి. ప్రతి విషయంలోనూ మీ ఆత్మీయులు, కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు వెన్నుదన్నుగా నిలిపిస్తుంది. కాబట్టి ఈ ఆగస్టు 6, 7, 8, 9 తేదీలను మిథున రాశి వారు ఎలాంటి ఆందోళన లేకుండా పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే మీ జీవితంలో ఒక నూతన బంగారు అధ్యాయానికి బలమైన పునాదులు పడినట్టేనండి. అయితే లక్ష్మీదేవి మరియు గణేశుడు కృపతో మీ భవిష్యత్తు ఎంతో సుభిక్షంగా మారబోతుంది. అయితే
మిథున్ రాశికి అధిపతి స్వయంగా జ్ఞానకారకుడైన బుధుడు కావడం వల్ల ఈ రాశికి చెందిన మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రాలు జన్మించిన వారి మీ గుణాలు మరియు బలాలు మరియు స్వభావం ఎంతో ప్రత్యేకమైనవండి. మిథున్ రాశి వారు సహజంగానే అత్యంత తెలివైన వారు, వేగంగా ఆలోచించే వాళ్ళు కూడా, అలానే చురుకైన వాళ్ళు కూడాను, మరియు చమత్కారమైన వాళ్ళు కూడా అండి. మీ ఉత్సాహం, చతురత వల్ల సమాజంలో మీకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ముఖ్యంగా ఆగస్టు 6, 7, 8, 9 తేదీలలో రాబోయే ఈ 4 రోజుల్లో కూడా మీ జీవితం అత్యంత అదృష్టవంతమైనదిగా మారబోతుంది. ఈ ప్రత్యేకమైన రోజుల్లో మీ ప్రధాన గుణగణాలు మరింత ఉచ్చస్థితికి చేరుకుంటాయండి. మీలో ఉన్న అధిక మాట తీరు మరియు కమ్యూనికేషన్ నైపుణ్యంతో ఇతరులతో సులభంగా మాట్లాడి మీ మాటల ద్వారా అందరినీ కూడా ఆకట్టుకుంటూ ఉంటారు. అయితే మిథున్ రాశి వారు ద్వంద్వ స్వభావం కలిగి ఉండటం వల్ల ఒకే సమయంలో 2 విధాలుగా ఆలోచించే శక్తి ఉంటుంది. కొన్నిసార్లు ఒక విషయంపై నిర్ణయం తీసుకోవడంలో కొద్దిగా ఆలస్యం చేస్తారు, ఎందుకంటే అన్ని వైపులా కూడా సమగ్రంగా పరిశీలించి ఆలోచించే గుణం మీది. మీకు కొత్త విషయాలు తెలుసుకోవాలని జిజ్ఞాస, ఏ రంగంలోనైనా త్వరగా నేర్చుకునే తెలివితేటలు, పుస్తకాలు చదవటం, ప్రయాణాలు చేయటం, కొత్త వ్యక్తులతో కలవటం అంటే ఎంతో ఇష్టమండి. ఎప్పుడు కూడా సరదాగా, స్నేహపూర్వకంగా ఉంటూ ఎక్కువ మంది స్నేహితులను చేసుకుంటూ ఉంటారు. ఎవరితోనైనా ఇట్లే త్వరగా కలిసిపోతూ ఉంటారండి. ఇంటి వాతావరణాన్ని ఎప్పుడు కూడా హాయిగా, సంతోషంగా ఉంచడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. ఈ అరుదైన గ్రహ బలాలు కలిగిన సమయంలో మీ బలాలు మరింత అద్భుతంగా పనిచేస్తాయండి. అసాధారణమైన జ్ఞాపక శక్తి మరియు గ్రహణ శక్తి మీకు తోడ్పడుతూ ఉంటాయండి. ఏ కష్టమైన పరిస్థితి ఎదురైనా కూడా దానిని మీ మాటలతో, చాకచక్యంతో తక్షణమే పరిష్కరించుకోగల నేర్పు ఈ 4 రోజుల్లో మీ సొంతం అవుతుంది. ఏ పరిస్థితులకైనా తగినట్లుగా మిమ్మల్ని మీరు మలుచుకునే అనుకూల స్వభావం, కొత్త ఆలోచనలతో ముందుకు సాగే సృజనాత్మకత మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాయి. అయితే ఒక పని మొదలు పెడితే మధ్యలో వదిలేయటం, స్థిరత్వం లోపించడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మరియు మానసిక ఆందోళన, చికాక లేదంటే మూడు మార్పులు, ఒక్క క్షణం ఉత్సాహంగా ఇంకో క్షణం ఆలోచనలతో పడటం వంటివి చిన్న చిన్న బలహీనతలు ఈ సమయంలో అధిగమించడం చాలా ముఖ్యమండి. ఎక్కువగా మాట్లాడటం వల్ల వచ్చే చిన్న చిన్న సమస్యలను కూడా మీ మాటకారితనంతో సరిదిద్దుకోగలుగుతారండి. ఇక మీ కెరియర్ మరియు వృత్తిపరంగా చూస్తే గనక ఈ ఆగస్టు 6, 7, 8, 9 తేదీలు మీకు అపూర్వమైన విజయాలను అందిస్తున్నాయండి. మిథున్ రాశి అధిపతి బుధుడు వ్యాపార నైపుణ్యానికి సూచిక కావడం వల్ల కమ్యూనికేషన్, రైటింగ్, జర్నలిజం, మీడియా, మార్కెటింగ్, సాఫ్ట్వేర్, అకౌంట్స్, టీచింగ్, అడ్వకేట్లు మరియు వ్యాపారం వంటి మేధోపరమైన రంగాలలో వీరు అద్భుతంగా రాణిస్తారండి. ఈ సమయంలో మీరు ఒకే సమయంలో బహుళ పనులను చక్కగా నిర్వహించగలుగుతారు. మీ అద్భుతమైన మాట తీరుతో క్లయింట్లను, ఇతరులను సులభంగా ఒప్పించగలుగుతారండి. ఈ రాజయోగాల ప్రభావంతో వ్యాపారంలో కొత్త ఆదాయ వనరులు పుట్టుకొచ్చి ఊహించని ధనలాభాలైతే కలుగుతాయండి. సుదీర్ఘకాలంగా ఎక్కడైనా నిలిచిపోయిన బాకీల సొమ్ము అనుకోకుండా మీ చేతికైతే అందబోతున్నాయండి. ఖర్చులు తగ్గి పొదుపు సాధ్యమవుతుంది. అలాగే పోటీ పరీక్షల్లో అద్భుతమైన విజయాలు కూడా సాధించి వృత్తి జీవితంలో ఎవరు ఊహించని స్థాయిలో పురోగతిని చూస్తారు. ప్రేమ బంధంలో మరియు దాంపత్యంలో భాగస్వామితో ఎక్కువ సమయం గడుపుతూ నిజమైన ప్రేమతో ఆ బంధాన్ని కాపాడుకునేందుకు పూర్తి ప్రయత్నమైతే చేస్తారు. కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు మీకు లభిస్తుందండి. ఈ కాలంలో ఆరోగ్యం మరియు వ్యక్తిగత జాగ్రత్తలపై ప్రత్యేక శ్రద్ధ అయితే పెట్టాలి. బుధగ్రహ ప్రభావం వల్ల నర్వస్ సిస్టమ్స్ అంటే నరాల బలహీనత, ఊపిరితిత్తులు, భుజాలు మరియు చేతులకు సంబంధించిన సమస్యలు అయితే రావచ్చు. మానసిక శ్రమ మరియు ఆందోళన ఎక్కువైతే అది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందండి. కాబట్టి మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజు కూడా ధ్యానం, యోగా లేదంటే వ్యాయామం చేయడం ఎంతో ఉపయోగకరం అండి. అలాగే తగినంత నిద్ర తీసుకోవడం కూడా చాలా అవసరం. మిథున్ రాశి వారికి అత్యంత అదృష్టాన్ని ఇచ్చే సంఖ్య 5 మరియు దీనితో పాటు 6 సంఖ్య కూడా బాగా అనుకూలిస్తుందండి. టోటల్గా 5 వచ్చే తేదీలు అనమాట. అయితే మీకు అత్యంత శుభప్రదంగా, లాభదాయకంగా కలిసి వస్తాయండి. అయితే చివరిగా మిథున రాశి వారికి సూచన ఏంటి అంటే కనుక ఒక పని మొదలు పెడితే దానిని మధ్యలో వదిలేయకుండా పూర్తిగా ముగించే అలవాటు చేసుకోండి. ఎక్కువ ఆలోచనలు పెట్టుకోకుండా ఒకే నిర్ణయంపై స్థిరపడండి. మీ మూడ్ మార్పులను కంట్రోల్ చేసుకుంటూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. మీ సహజమైన తెలివితేటలు, చురుకైన స్వభావం, అద్భుతమైన మాట తీరు మరియు ఈ అరుదైన గ్రహ యోగాలను సరిగ్గా మిళితం చేసుకుంటే మీ జీవితంలో తిరుగులేని విజయాలను, అపారమైన శ్రేయస్సును సొంతం చేసుకోగలుగుతారండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాలు ఇంతటి అనుకూలమైన స్థితిలో ఉండటం చాలా అరుదుగా సంభవిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ ఆగస్టు 4 రోజులు కూడా మీపై గణేశుడు మరియు మాతా లక్ష్మి కృప సంపూర్ణంగా ప్రసరిస్తుంది. మీరు చేసే ప్రతి కార్యంలో దివ్యమైన మద్దతు మరియు విజయం మీకు దొరుకుతాయండి. ఈ 4 రోజులలో గజలక్ష్మి రాజయోగం, గురు ఆదిత్య రాజయోగం, సర్వసిద్ధి యోగం, ధనయోగం మరియు మహారాజయోగం వంటి అత్యంత అరుదైన
అరుదైన యోగాలు ఒకేసారి సంపూర్ణత్వాన్ని చేరుకున్నాయి. ఇన్ని దివ్యమైన యోగాలు ఒకే సమయంలో ఏర్పడడం వల్ల మీ అదృష్టం అంబరాన్ని తాకుతుంది. ఇది మీ జీవితంలో ఒక అత్యున్నత స్వర్ణ యోగంగా చెప్పవచ్చు. ఈ అరుదైన యోగాల కారణంగా ఈ సమయంలో మిథున రాశి వారికి అత్యంత అదృష్టవంతమైనదిగా మారబోతుందండి. జ్యోతిష పరంగా ఇటువంటి మహాయోగాలు మీ జీవితంలో సుస్థిరమైన మరియు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తాయండి. ఈ 4 రోజుల్లో కూడా మీకు అనేక రకాల లాభాలు, ఊహించని ధనలాభము మరియు జీవితంలో పెద్ద పెద్ద విజయాలు కూడా లభిస్తాయండి. మీ ఆర్థిక పరిస్థితి ఊహించని స్థాయిలో మెరుగుపడి మీరు ఆశించిన దానికంటే ఎంతో ఎక్కువ స్థాయిలో విజయాన్ని సాధించడానికి ఈ అద్భుతమైన సమయం ఎంతగానో సహాయపడుతుంది. ఈ 4 రోజుల ప్రభావం మీ జీవితంలోని ముఖ్యమైన అంశాలపై ఎలా ఉంటుందనేది పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దామండి. ఈ 4 రోజుల సమయం మీకు ఎలా ఉండబోతుంది, ఏ ఏ రంగాల్లో ఎలాంటి అద్భుతమైన 5 పెద్ద శుభవార్తలు లభిస్తాయని పూర్తి సమాచారం మీకు అందుతుంది. ఈ సమయం యొక్క నిర్దిష్ట ప్రయోజనాలు ఏమిటి మరియు వాటిని మీ అనుకూలంగా ఎలా మార్చుకోవాలి అనే దానిపై మీకు స్పష్టమైన అవగాహన కూడా వస్తుందండి. అలాగే ఈ అమూల్యమైన సమయాన్ని మీరు మీ భవిష్యత్తు కోసం ఎలా సద్వినియోగం చేసుకోవాలి అంటే అలాంటి విషయాలు కూడా మీకు స్పష్టంగా తెలియజేయబడతాయండి. మీరు ఈ అత్యంత అనుకూల సమయాన్ని మీ జీవిత లక్ష్యాలను చేరుకోవడానికి ఒక గొప్ప అవకాశంగా వాడుకోవచ్చు. అంతేకాక ఈ కాలంలో మీరు ఏ జాగ్రత్తలు పాటించాలి, ఏ ఏ ముఖ్యమైన విషయాలను ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి అనేవి కూడా తెలుసుకోవడం వల్ల ఈ సమయం ద్వారా వచ్చే లాభం మరియు గరిష్ట ప్రయోజనం మీకు పూర్తిగా చేరుతుంది. ఒకవేళ ఏవైనా చిన్నపాటి ప్రతికూల ప్రభావాలు ఉంటే వాటిని సులభంగా తగ్గించుకోవడం మరియు శుభ ఫలితాలను రెట్టింపు చేసుకోవడం ఎలాగో కూడా ఈ సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయండి. ఈ వివరాలన్నింటినీ కూడా పూర్తిగా తెలుసుకోండి, ఎందుకంటే ఇది మిథున రాశి వారికి అత్యంత ప్రయోజనకరమైన సమాచారం అండి. మీ జీవితంలో అత్యున్నత స్థాయి మార్పులను తీసుకురావడానికి ఈ వివరాలు మీకు తిరుగులేని మార్గదర్శకంగా తోడ్పడతాయండి. అయితే ఆ అమ్మ లక్ష్మీదేవి దివ్య కృపతో మిథున రాశి వారైన మీకు ఈ ఆగస్టు 6 నుంచి 9 వరకు రాబోయే 4 రోజులు ముఖ్యమైన సమయం మీ జీవితాన్ని ఎలా ఉన్నత శిఖరాలకు చేర్చబోతుంది ఇక్కడ నుంచి ప్రారంభిద్దాం. దైవిక అనుగ్రహంతో కూడిన ఈ 4 రోజులు కూడా మీ జీవితంలో ముందుకు దూసుకు వెళ్ళడానికి సరిగ్గా సరైన మార్గాలను చూపుతున్నాయండి. అవునండి, ఈ 4 రోజుల్లో కూడా మిథున రాశి వారికి గ్రహాల స్థితులు అత్యంత బలంగా అద్భుతంగా అనుకూలిస్తున్నాయి. జ్యోతిష కదలికలు పూర్తిగా మీ రాశికి సానుకూలంగా ఉండటం వలన అదృష్టం మీ వైపు సంపూర్ణంగా మొగ్గు చూపబడుతుంది. అందుకే ఈ సువర్ణ అవకాశాన్ని మీరు ఏమాత్రం చేజార్చుకోకుండా వినియోగించుకొని అపారమైన లాభం అయితే పొందాలి. మీ ఎదుట ఉన్న గొప్ప అవకాశాలను గుర్తించి వాటిని సకాలంలో ఉపయోగించుకోవడం ద్వారా మీరు జీవితంలో పెద్ద విజయాన్ని కూడా సాధిస్తారండి. మీ ఆర్థిక వనరులు అనూహ్యంగా పెరగటానికి మరియు సంపద పోగుపడటానికి సరికొత్త మార్గాలు మీకోసం తెరుచుకుంటున్నాయండి. మిథున రాశి వారు కలిగి ఉన్న ఈ సహజమైన మేధస్సు, వాక్చాతుర్యం మరియు వ్యక్తిత్వ లక్షణాలు మీ అనుకూల సమయంలో మిమ్మల్ని విజయ పదంలో నడిపించడానికి ఎంతగానో సహాయపడతాయండి. మీరు సహజంగానే అద్భుతమైన తెలివితేటలు, చురుకైన ధైర్యం, ఉత్సాహం మరియు సమతుల్యమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. మిథున రాశి వారైన మీరు ప్రతి విషయంలోనూ కూడా తర్కం, వివక్షణ మరియు ప్రత్యేక దృష్టితో వ్యవహరించే వ్యక్తిగా గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. జీవితంలో ముందుకు దూసుకు వెళ్లడం కోసం మీరు చేసే నిరంతర కృషి ఈ ఆగస్టు 6 నుంచి 9 తేదీల్లో మీకు అపారమైన విజయాలను, అద్భుతమైన ఫలితాలను తీసుకువస్తుంది. మీరు చిన్న చిన్న వివరాలపై కూడా చూపించే శ్రద్ధ మీకు వృత్తి మరియు వ్యక్తిగత జీవితంలో అత్యున్నత స్థాయిని కూడా ఇవ్వగలుగుతుంది. ఈ అత్యంత అనుకూల సమయంలో మీ నిర్ణయ శక్తి మరియు జ్ఞానం పరాకాష్ఠకు చేరుకుంటాయండి. ఇది మీ కెరియర్ మరియు ఆర్థిక విషయాలలో కీలకమైన సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఎంతగానో సహాయపడుతుంది. మీరు ఈ సమయంలో సరైన దిశలో ముందరకు వేయగలుగుతారు మరియు మీ ఉజ్వల భవిష్యత్తు కోసం తిరుగులేని బలమైన పునాదులు కూడా వేసుకుంటారు. సాధారణ ఆర్థిక మరియు కుటుంబ ఫలితాలలో అపూర్వమైన సానుకూలత కనిపిస్తుంది. ఈ 4 రోజుల్లో కూడా మీ జీవిత పరిస్థితులు ఊహించని సానుకూల మార్పు రావటం మరియు అనేక కొత్త సువర్ణ అవకాశాలు మీ ముందుకు రావటం మీరే స్వయంగా చూస్తారండి. ఆత్మీయులతో నాణ్యమైన సమయం గడపడం వల్ల మీకు అంతులేని ఆత్మసంతృప్తి దొరుకుతుంది. కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో గడిపే ఈ అమూల్యమైన సమయం మీ బంధాలను మరింత బలోపేతం చేస్తుంది. తోబుట్టువులతో మరియు కుటుంబ సభ్యులతో సంబంధాలలో ఆప్యాయతలు, మాధుర్యం వెలువరుస్తాయండి. పాత అపార్థాలు కానీ మనస్పర్ధలు కానీ పూర్తిగా తొలగిపోతాయండి. మానసిక వైరుధ్యాలు మాయమై ఇంట్లో ప్రేమ, సంతోషం మరియు ప్రశాంతత నెలకొంటాయండి. ఈ సమయం సమాజంలో మీకు అపూర్వమైన గౌరవాన్ని కూడా తీసుకువస్తుంది. సమాజంలో మరియు మీరు పనిచేసే చోట మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు అందరి చేత ప్రశంసించబడే ప్రాముఖ్యత ఉన్న వ్యక్తిగా మారతారు. చుట్టూ ఉన్నవారితో కొంత సమయం తప్పక గడపండి. దీనివల్ల మీరు తేలిగ్గా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఎంతో ప్రశాంతమైన అనుభూతి చెందుతారు. సామాజిక కార్యక్రమాలు లేదంటే కుటుంబంతో కలిసి భోజనం
చేయటం వంటివి కూడా మీకు సరికొత్త ఉల్లాసాన్ని ఇస్తాయండి. ఇక సంతానానికి సంబంధించిన పిల్లలు ఉన్నత చదువులు లేదంటే విదేశాలకు వెళ్లేందుకు సంబంధించిన కార్యకలాపాలు ఎంతో వేగంగా మొదలవుతాయండి. పిల్లల ఉన్నత విద్య లేదంటే వృత్తి కెరియర్స్ కోసం విదేశీ ప్రయాణాలకు సంబంధించిన పత్రాలు మరియు అధికారిక ప్రక్రియలు మరింత వేగవంతంగా కాగలవు. అంతేకాదండి, మీ పిల్లల నుంచి అత్యంత ముఖ్యమైన లేదంటే శుభకరమైన సమాచారం ఈ సమయంలో మీకు లభిస్తుంది. మీ పిల్లలు ఏదైనా పోటీ పరీక్షల్లో ఘన విజయం సాధించడం లేదంటే కెరియర్లో గొప్ప పురోగతిని సాధించడం వంటి ఎంతో సంతోషకరమైన వార్తలు మీకు తెలిసి ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటారు. వ్యాపార రంగంలో ఈ 4 రోజుల్లో కూడా మీకు లాభాల వర్షం కురిపించే అనేక అద్భుతమైన యోగాలు కూడా ఉన్నాయండి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించి వ్యాపారంలో తిరుగులేని పురోగతి కూడా కనిపిస్తుంది. వ్యాపారంలో ఈ సమయంలో ఊహించని పెద్ద లాభాలు మీ కళ్ల ముందే దృష్టిగోచరించబడుతున్నాయి. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడం లేదంటే భారీ ఆర్డర్లు పొందడం ద్వారా మీ ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. సమయం అత్యంత పరివర్తనశీలంగా ఉండి మీ జీవితంలో ఒక పెద్ద సానుకూల మార్పు రాబోతుంది. వ్యాపార విస్తరణకు లేదంటే కొత్త భాగస్వామ్యులు ఏర్పరచుకోవడానికి ఇది అత్యంత అద్భుతమైన సమయం అండి. ఈ కాలంలో మీరు విజయ పథకాలను ఎగురవేస్తారు గ్రహించాలి. మీ ప్రతిష్ట కీర్తి ప్రతిష్టలు నలుదిశలా కూడా వ్యాపించి మీరు వ్యాపారంలో అత్యున్నత శిఖరాలను కూడా అధిరోహిస్తారు. వ్యాపారం రోజు రోజుకి అద్భుతంగా అభివృద్ధి చెందే సరికొత్త యోగంలో ఉంది కాబట్టి మీ పెట్టుబడికి మరియు శ్రమకు సరిగ్గా తగినట్లుగా ఈ 4 రోజుల్లో కూడా మీకు పెద్ద ఎత్తున లాభాలైతే కలుగుతాయి. అయితే మీ వ్యాపార రహస్యాల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. మీరు వ్యాపారాన్ని ఎలా పెంచుకోవాలనుకుంటున్నారు, ఏం కొత్తగా ప్రారంభించాలనుకుంటున్నారు, ఎప్పుడు చేయాలనుకుంటున్నారు అనే ముఖ్యమైన రహస్యాలను ఎవరికి కూడా చెప్పకుండా రహస్యంగా ఉంచండి. మీ వ్యూహాత్మక ప్రణాళికలు మరియు కొత్త ఆలోచనలు ఇతరుల దృష్టికి రాకుండా జాగ్రత్త పడాలి. ఈ విషయాలను ఎక్కడ కూడా లీక్ చేయకూడదండి, లేదంటే మీరు పెద్ద నష్టంలో పడతారు. మీ పోటీదారులు మీ ఆలోచనలను దొంగలించి లేదంటే వాటిని మీకు ప్రతికూలంగా ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఇక ఉద్యోగం చేసే వారికి ఈ సమయం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉందండి. మీ వృత్తి జీవితంలో ముందుకు సాగడానికి మరియు ఉన్నత వృత్తి సాధించడానికి ఈ సమయం సరిగ్గా సరిపోతుంది. మీ ఆఫీసులో బాస్ మరియు ఉన్నతాధికారుల పూర్తి సహకారం మీకు దొరుకుతుంది. మీ పనితీరు మరియు నిర్వహణ సామర్థ్యం వారికి ఎంతగానో నచ్చుతుందండి. వారి నుండి మీకు పూర్తి మద్దతు లభించి పై అధికారుల నుంచి ప్రశంసలు కూడా కలుగుతాయి. మీ అద్భుతమైన పనితీరు కారణంగా మీరు మంచి గుర్తింపు పొంది మీ సామర్థ్యాన్ని తగిన గుర్తింపు గౌరవం కూడా వస్తుందండి. మీకు ఇచ్చిన పనిని మీరు 100% సమర్థవంతంగా చేయగలుగుతారు మరియు దీనివల్ల మీ ప్రమోషన్ విషయంలో కూడా ఈ అంశాలు ఎంతగానో సహకారిగా ఉంటాయన్నమాట. మీ నిబద్ధత మరియు విశ్వసనీయత కారణంగా మీరు మరింత ఉన్నత స్థానాలకు వెళ్ళడానికి సువర్ణ అవకాశం కూడా లభిస్తుందండి. ప్రేమ, వైవాహిక జీవితం మరియు విద్యార్థులకు ఈ కాలం ప్రత్యేక సూచనలతో కూడుకుని ఉంది. ప్రేమ సంబంధాల విషయానికి వస్తే గనక ఈ 4 రోజుల్లో కూడా మీ ప్రేమ సంబంధాల్లో చాలా మాధుర్యం పెరుగుతుందండి. మీ ప్రేమికులతో మీ బంధం మరింత బలోపేతం అవుతుంది మరియు మనస్ఫూర్తైన అనురాగం వృద్ధి చెందుతుంది. మీ ప్రేమ సంబంధాలను వివాహ సంబంధాలుగా మార్చుకోవడంలో ఇప్పటి వరకు ఉన్న అడ్డంకులు పూర్తిగా తొలగిపోతాయండి మరియు త్వరలోనే అవి పెద్దగా అంగీకారంతో వివాహ సంబంధంగా కూడా పరిణమిస్తాయండి. మీ ప్రేమకు కుటుంబ సభ్యుల నుంచి కూడా సంపూర్ణ ఆమోదం లభించి పెళ్లికి మార్గం సుగమం అవుతుంది. ఇక దాంపత్య జీవితంలో పిల్లల చదువులు లేదంటే ఇతర చిన్నపాటి విషయాల గురించి జీవిత భాగస్వామితో సరదాగా చిన్నపాటి చిలిపి గొడవలు ఉండవచ్చు, కానీ అది క్షణాల్లోనే సర్దుమణిగిపోతుందండి. చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా కూడా వాటిని ప్రేమ మరియు పరస్పర అవగాహనతో సులభంగా పరిష్కరించుకోవాలి. భార్యాభర్తల మధ్య ఒకవేళ ఏదైనా అభిప్రాయ భేదాలు ఉంటే అవి పూర్తిగా తొలగిపోయి పరస్పరం ప్రేమ వృద్ధి చెందుతుందండి. పాత వివాదాలు అన్ని కూడా సమసిపోయి మీ దాంపత్య జీవితంలో శాంతి సంతోషాలు నిలకడగా నిలబడతాయండి. ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసిమెలిసి ఆనందంగా ఉంటారు. కుటుంబంలో ఐక్యత మరియు పరస్పర సహకారం వృద్ధి చెంది ఎంతో సంతోషకరమైన ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ సమయంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించడం మరియు మీ ఆరోగ్యం స్వభావంపై నియంత్రణ కలిగి ఉండడం చాలా ముఖ్యమండి. కొన్నిసార్లు మీ ఉగ్ర స్వభావం లేదంటే చంచల స్వభావం మీకు చిన్నపాటి సమస్యలకు కారణం కావచ్చు. కోపం మరియు ఆవేశం వల్ల మీ పనులు చెడిపోకుండా మీరు ముందే జాగ్రత్త తీసుకోవాలి. అందుకే మీ స్వభావంలో కొంచెం మాధుర్యం, ఓర్పును కలిగి ఉండండి. శాంతంగా మరియు ఓర్పుగా మాట్లాడటం ద్వారా మీ బంధాలు మరింత బలపడతాయండి. ఇతరులకు బాధ కలిగించకుండా మంచి మాటలు మాత్రమే మాట్లాడాలి. మీరు మాట్లాడే తీరు ఎదుటి వారికి సంతోషాన్ని ఇచ్చేలాగా మరియు గౌరవంగా ఉండేలాగా చూసుకోవాలి. మీ కోపాన్ని ఎల్లప్పుడూ కూడా అదుపులో ఉంచుకోండి. ప్రతిరోజు ధ్యానం మరియు యోగా వంటి వాటిని అభ్యసించడం ద్వారా మీ మానసిక ప్రశాంతత అద్భుతంగా పెంచుకోండి. అలాగే మీ ఉదార స్వభావం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ భావోద్వేగాలను మరియు ఉదార స్వభావాన్ని కొంచెం మార్చుకోవాలండి. ఎందుకంటే కొన్నిసార్లు ప్రజలు మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకుని మిమ్మల్ని మోసం చేసి లేదంటే లాభం పొందే అవకాశం కూడా ఉంటుంది. అవసరానికి మించి ఇతరులను గుడ్డిగా నమ్మడం లేదంటే వారికి సహాయం చేయడం మీకు ఆర్థికంగా నష్టాన్ని అయితే కలిగించవచ్చు. అందుకే ప్రతి విషయంలోనూ కూడా అప్రమత్తంగా ఉండండి. మీ హితం కోరని వారిని, మీకు హాని చేయాలని చూసేవారిని ముందుగానే గుర్తించి తెలుసుకోండి.
మీ శ్రేయస్సు గురించి నిజంగా పట్టించుకొని వారిని మీ జీవితం నుంచి దూరం పెట్టడం అన్ని విధాలా మంచిదండి. అలాగే ధన లావాదేవీలు చేసేటప్పుడు ఈ 4 రోజుల్లో కూడా మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. పెద్ద మొత్తంలో డబ్బులు ఎవరికైనా రుణంగా ఇచ్చేటప్పుడు లేదంటే తీసుకునేటప్పుడు అన్ని వివరాలు కూడా స్పష్టంగా సరిచూసుకోండి. ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు చాలా ఆలోచించి ఇవ్వండి. ఎందుకంటే తొందరపాటుతో రుణాలు లేదంటే గుడ్డి నమ్మకంపై ఇచ్చే డబ్బు తిరిగి వెనక్కి రాకపోవడానికి చాలా అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అప్రమత్తంగా అయితే ఉండాలండి. ఇక శత్రువుల విషయానికి వస్తే కనుక శత్రువులు మీపై ఆధిపత్యం చలాయించాలని చూసినా మీ ముందు నిలబడలేరు. మీకు ఏమాత్రం హాని చేయలేరు. మీకున్న అసాధారణ సామర్థ్యం మరియు బలమైన గ్రహ బలం కారణంగా శత్రువులు వాటంతట అవే తగ్గిపోతూ ఉంటారు. కాబట్టి మీరు ఎలాంటి ఆందోళన చెందకుండా నిశ్చితంగా ముందుకైతే వెళ్ళండి. మీ పూర్తి దృష్టిని మీ పనిపైనే పెట్టి అపారమైన విజయం సాధించడానికి మరింత ఉత్సాహంతో ముందుకు దూసుకువెళ్ళండి. ఈ 4 రోజుల్లో కూడా మిథున రాశి వారికి ఈ గ్రహాలన్నింటి సంయుక్త ప్రభావం మిథున రాశి వారికి అద్భుతమైన లాభాలను, ధనలాభాన్ని మరియు వృత్తిలో పెద్ద విజయాలను తెచ్చిపెడుతుందండి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి మీరు ఆశించిన దానికంటే ఎక్కువ స్థాయిలో విజయాన్ని సాధించడానికి ఈ సమయం ఎంతగానో సహాయపడుతుంది. మీ సహజమైన తెలివితేటలు, చురుకైన స్వభావం మరియు ఈ అరుదైన గ్రహ బలాలను సద్వినియోగం చేసుకుంటే మీ జీవితంలో ఒక నూతన బంగారు అధ్యాయానికి బలమైన పునాదులు పడినట్లేనండి. అయితే ఆ గణేశుడు మరియు లక్ష్మీదేవి కృపతో మీ భవిష్యత్తు ఎంతో సుభిక్షంగా మారబోతుంది. ఈ అరుదైన గ్రహయోగాలు మరియు గజలక్ష్మి రాజయోగం సంపూర్ణంగా ఫలితాలను ఇవ్వడానికి మిథున రాశి వారు ఈ ప్రత్యేకమైన రోజుల్లో పాటించవలసిన అత్యంత శక్తివంతమైన పూజా విధానం మరియు దైవిక పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. అయితే ఈ 4 రోజుల్లో కూడా మీ అదృష్టాన్ని రెట్టింపు చేసుకోవడానికి మహాలక్ష్మీదేవి మరియు కుబేర స్వామి వారి ఆరాధన అత్యంత అద్భుతమైన ఫలితాలను ఇస్తుందండి. లక్ష్మీదేవి మరియు కుబేరుల అనుగ్రహం ఎవరిపై ఉంటుందో వారి ఇంట ద్రవ్యోద్భవం ఎప్పటికీ కూడా ఉండదండి. సిరి సంపదలు కళకళలాడుతూ ఉంటాయి. ఈ పవిత్రమైన రోజుల్లో మీ ఇంటి పూజా మందిరంలో మీరు పసుపు లేదంటే ఎరుపు రంగు వస్త్రం ధరించి శ్రీ లక్ష్మీ కుబేర యంత్రాన్ని లేదంటే అష్టలక్ష్మి ప్రతిమను ఉంచి భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల విశేషమైన ఫలితం అయితే ఉంటుందండి. ఈ పూజా విధానంలో పాటించవలసిన ముఖ్యమైన నియమాలు మరియు ఆచారాలు ఏమిటి అంటే పూజా సమయంలో ఎప్పుడు కూడా స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపారాధన చేయటం అత్యంత శ్రేయస్కరం. సాత్వికమైన పండ్లు, పాయసం లేదంటే తెల్లని స్వీట్లను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. బయట దొరికే ప్యాకెట్లలోని రెడీమేడ్ స్వీట్స్ లేదంటే కృత్రిమ పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడికి నైవేద్యంగా పెట్టకూడదండి. పూర్తిగా శుభ్రంగా ఇంట్లోనే తయారు చేసిన నైవేద్యం మాత్రమే అమ్మవారికి ప్రీతికరమైనది. అలాగే పూజ పూర్తయిన తర్వాత మీ ఇంట్లోని పెద్దవారికి లేదంటే పేదవారికి అన్నదానం చేయడం లేదంటే పండ్లు దానం చేయడం ద్వారా లక్ష్మీదేవి కటాక్షం త్వరగా లభిస్తుంది. ఈ పవిత్రమైన రోజులో నలుపు రంగు దుస్తులను ధరించడం లేదంటే నలుపు రంగు వస్తువులను ఇతరులకు దానంగా ఇవ్వడం పూర్తిగా నిషేధించాలండి. ఎరుపు, పసుపు లేదంటే పచ్చని రంగు వస్త్రాలు ధరించడం మిథున రాశి వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఇక ఈ సమయంలో ప్రతిరోజు ఉదయం పూట ఆవుకు పచ్చి గడ్డి లేదంటే తదితర ఆహారాన్ని తినిపించడం ద్వారా సమస్త గ్రహ దోషాలు తొలగిపోయి అదృష్టం మీ వెంటే నడుస్తుందండి. మీ సంపదను పోగొట్టుకోవడానికి, నిలిచిపోయిన ధనం చేతికి అందడానికి ఈ లక్ష్మీ కుబేర ఆరాధన ఒక దివ్య ఔషధం లాగా పనిచేస్తుంది. మీ వ్యాపార స్థలంలో లేదంటే గల్లా పెట్టిలో చిన్న శ్రీ యంత్రం లేదంటే తామర గింజలను ఉంచడం ద్వారా వ్యాపారం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. ఈ చిన్నపాటి నియమాలను, పూజా విధానాలను పాటిస్తూ అంటే ఆ గణేశుని మరియు మహాలక్ష్మి అనుగ్రహంతో ఈ ఆగస్టు 4 రోజుల్లో కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే మీ జీవితంలో ఆర్థిక పరమైన అద్భుతమైన విజయాలను, తిరుగులేని శ్రేయస్సును సొంతం చేసుకుంటారండి. చూశారు కదండి, ఈ 4 రోజుల్లో కూడా మిథున రాశి వారికి గజలక్ష్మి రాజయోగం, గురు ఆదిత్య రాజయోగం మరియు అరుదైన గ్రహ బలాల వల్ల జీవితంలో ఎంతటి అద్భుతమైన మార్పులు రాబోతున్నాయో మీరే స్వయంగా చూశారు. కాబట్టి ఈ సువర్ణ అవకాశాన్ని ఏమాత్రం చేజార్చుకోకుండా మీ సహజమైన తెలివితేటలతో, సరైన ప్రణాళికలతో ప్రతి క్షణాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మీ మిత్రులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని శక్తివంతమైన జ్యోతిష విశేషాలు మరియు రాశి ఫలాల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పంచుకోండి. అయితే గణపతి మరియు మహాలక్ష్మీదేవి మరియు వాయుపుత్రుని కృపతో మీ అందరి జీవితాలు అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నామండి. సెలవు. నమస్కారం.